నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అన్నమయ్య జిల్లాలో మామిడికాయల లారీ బోల్తా ప్రమాదంలో 9 మంది దుర్మరణం. అమరావతిలో బిట్స్ AI+ క్యాంపస్ దేశంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న బిర్లా. ముడుపుల డబ్బుతో సినిమాలు తీసిన వైసీపీ ముఠా నల్లధనాన్ని వైట్గా మార్చుకున్నట్లు సిట్ నిర్ధారణ. పర్యాటక భూములు కాజేసేందుకు వైసీపీ పెద్దల యత్నం. కూటమి ప్రభుత్వంలో టెండర్ల రద్దుతో తప్పిన భారీ నష్టం. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు 6 చిన్నారులు సహా 32 మంది మృతి. రాజధాని అమరావతి సిగలో మరో విద్యా కుసుమం విరియనుంది. అమరావతిలో AI+ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో AI+ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని బిట్స్ యూనివర్సిటీ కులపతి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా వెల్లడించారు. పిలానీలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన అమరావతి క్యాంపస్ ను ఆధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమిస్తామన్నారు. స్మార్ట్, సుస్థిర మౌలిక సౌకర్యాలతో 2 దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా కేంద్రాన్ని రూపొందిస్తామన్నారు. 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో వచ్చే 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని ప్రకటించారు. అమరావతిలో బిట్స్ క్యాంపస్ ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని వెల్లడించిన కుమారమంగళం బిర్లా తక్కువ ధరకే భూములిచ్చారని తెలిపారు. అమరావతి క్యాంపస్ ఆయన దార్శనికతను ప్రతిబింబించేలా ఉంటుందన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు మొదలయ్యాయన్న ఆయన ఆర్కిటెక్చర్ ఎంపిక చివరి దశలో ఉందని తెలిపారు. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్ విధానాలతో నిర్మాణాలు చేస్తామని పేర్కొన్నారు. IoT, AI ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుందని, దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదని ఆయన తెలిపారు. దేశంలో ఉన్నత విద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో 2 ఏళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో 2 ఏళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని, జాయింట్ PhDలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి AI క్యాంపస్ కాబోతోందని, కంప్యూటర్ సైన్స్ లోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడుంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు CRDA 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాల్ని ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాల్ని ఆయన పరిశీలించారు. మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో అన్నమయ్య జిల్లాలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీలో రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే గిరిజనులు మామిడికాయలు కోసేందుకు రాజంపేట సమీపంలోని ఇసుకపల్లికి వెళ్లారు. వారు కోసిన మామిడికాయల్ని లారీలో లోడ్ చేసి రైల్వే కోడూరు మార్కెట్ యార్డుకు లారీలో తరలిస్తున్నారు. 30 నుంచి 40 టన్నుల మామిడికాయల్ని తాళ్లతో పట్టా కప్పి ఆ పైన 2 పిల్లలు సహా మొత్తం 21 మంది కూలీలు కూర్చొని తమ గ్రామానికి తిరుగు పయనమయ్యారు. రాత్రి సమయం కావడంతో రెడ్డిపల్లి చెరువు వద్దకు రాగానే లారీ అదుపు తప్పి పల్టీలు కొట్టింది. లారీ బోల్తాపడి 30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడిపోయాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే స్పందించారు. కొందరిని కాపాడారు.
30 నుంచి 40 టన్నుల బరువున్న మామిడికాయలు మీద పడ్డంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ సాయంతో లారీ కింద చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీశారు. వాన పడుతుంది సార్ లైట్ గా ఆ నుంచి వచ్చేసరికి నేను బావి మీద కప్పుకున్నా సార్ ఆ నుంచి ఎంత జరిగింది తెలియదు సార్. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. డ్రైవర్ మాత్రం ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో లారీ బోల్తా పడిందని చెప్తున్నాడు. వర్షం పడతా ఉన్నింది, నేను వస్తా ఉన్నాను. కారు అతను సరని దూరేసినాడు. కారు తప్పేవి కొలం లెఫ్ట్ తీయడంతో బండి ఇసుకున్న వాళ్ళు స్కిడ్ అయిపోయింది. భార్గవ్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 10 మందిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గా ఉన్న కొందరికి కడప రిమ్స్ లో చికిత్స అందజేస్తున్నారు. 9:30 టైంలో ఇక్కడ ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. లోడెడ్ వెహికల్లో మామిడి కాయలన్నీ లోడ్ చేసుకొని రాజంపేట ఇసుకపల్లి నుంచి వస్తున్నారు కోడూరు వైపు. సో ఆ క్రమంలో ఇది జరిగింది. స్పాట్లో 8 డెడ్ బాడీస్ దొరికాయి. ఒకరు హాస్పిటల్లో డెత్ అయ్యింది. ఇంకా 9 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని రెఫర్ చేయడం అనేది జరుగుతుంది క్రిటికల్ కేర్ కోసము. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడడంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అధికారుల్ని అడిగి ప్రమాదానికి కారణాలని తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికొచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని సీఎం ఆవేదన వెలుబుచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో 9 మంది మృతి బాధాకరమన్న మంత్రి లోకేష్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు వైసీపీ ముఠా సినిమాలు నిర్మించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజు కేశిరెడ్డి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై చిత్రాన్ని నిర్మించారు. ఈ 2 సినిమాల నిర్మాణానికి 40 కోట్ల రూపాయల మేర నల్లధనాన్ని వెచ్చించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సంస్థ మాత్రం 12 కోట్లే ఖర్చు చేశామని, దీనిని అప్పు తీసుకుని సమకూర్చుకున్నట్లు రికార్డుల్లో చూపించింది. అవన్నీ దొంగ లెక్కలని దర్యాప్తులో సిట్ గుర్తించి ఆరా తీగా అసలు గుట్టు వీడింది. సరఫరా సంస్థల నుంచి నగదు రూపంలో తీసుకున్న ముడుపుల సొత్తును రాజకేశిరెడ్డి ముఠా మొదట కొందరికి అందజేసేది. తర్వాత ఆ డబ్బును వారి నుంచి ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలోకి జమ చేయించింది. ఈ సొమ్ము వారి నుంచి అప్పుగా తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించింది. గతేడాది పాన్ ఇండియా స్థాయిలో అతిపెద్ద హిట్ అయి భారీగా కలెక్షన్లు వసూలు చేసిన ఓ సినీ నటుడి భార్య కూడా ఇలా ₹1 కోటి వరకు ఈడీ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాకు పంపించారు. తిరిగి ఆ డబ్బు ఆమెకు చెల్లించలేదని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ ₹12 కోట్ల కాకుండా మిగతా ₹28 కోట్ల నగదు రూపంలో ఖర్చు చేసినట్లు సిట్ తేల్చింది. మళ్లీ మొదలైంది స్పై చిత్రాలను ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు రికార్డుల్లో చూపించారు. దానికి వాస్తవంగా చేసిన ఖర్చంతా, ఈ సొత్తు ఎక్కడి నుంచి సమకూరింది, ఎలా చెల్లించారు, జరిగిన వ్యాపారం ఎంత, ఆ సినిమాలు ఎంత వసూలు చేశాయి అనే వివరాలన్నీ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సీఈఓగా వ్యవహరించిన ఉప్పలపాటి చరణ్ తేజ్ ను 2 రోజుల కిందట వీటన్నిటిపైన సమగ్రంగా ప్రశ్నించింది. ఈ 2 సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అయినా ఓటీటీ ఇతర హక్కులన్నింటినీ కలిపి ₹36 కోట్ల విక్రయించినట్లు తేలింది. మొత్తంగా ₹40 కోట్ల నల్లధనాన్ని ఈ సినిమాల నిర్మాణానికి వెచ్చించి ₹36 కోట్ల వైట్ గా మార్చుకున్నట్టు తేల్చింది. ఈ దర్యాప్తు వివరాలను సిట్ త్వరలో కోర్టుకు సమర్పించనుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 2020 డిసెంబర్ 12న ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను రాజకేశిరెడ్డి స్థాపించారు. మళ్లీ మొదలైంది సినిమాను 2022 ఫిబ్రవరి 11న, స్పై చిత్రాన్ని 2023 జూన్ 29న విడుదల చేశారు. తర్వాత ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడానికి పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులిచ్చారు. ఆ మధ్య కాలంలో మిడ్ రేంజ్, కొత్త నటులతో హిట్ సినిమాలు తీసిన 4-5 డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు.
ఈలోగా ఎన్నికలు రావడం, జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం కావడంతో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసి కలుగులోకి వెళ్లిపోయారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,21,873 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి 1,15,611 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 33,047 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఒక స్పిల్వే గేటు ఎత్తి 27,249 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.66 టీఎంసీలకు చేరింది. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థలో వైసీపీ ప్రభుత్వంలో కీలక స్థానంలోని ఒక ఉన్నతాధికారి కన్ను వెలుగొండలోని రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థకు చెందిన విలువైన 5 ఎకరాల ఖాళీ స్థలంపై పడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద అందులో వేసైడ్ ఎమ్యూనిటీస్ ప్రాజెక్టు ఏర్పాటుకు 2 బినామీ సంస్థల పేర్లతో ఎన్నికల ముందు బిడ్లు వేయించారు. ఇందులో ఏ సంస్థకు భూమి కేటాయించినా ప్రాజెక్టు తనకే దక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ టెండర్లు రద్దు చేయడంతో విలువైన భూములు వైసీపీ వీరవిధేయ అధికారులు, ఆ పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్టపడింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద పర్యాటకాభివృద్ది సంస్థకు చెందిన విలువైన భూముల్ని కొట్టేసేందుకు ఎన్నికలకు 5 నెలల ముందు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో వివిధ చోట్ల సంస్థకు చెందిన 100 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకోవాలన్నదే వైసీపీ వర్గీయుల ఆలోచన. 7 చోట్ల పీపీపీ ప్రాజెక్టులకు పర్యాటకాభివృద్ది సంస్థ 2025 జనవరిలో టెండర్లు పిలిచింది. వీటిలో హోటళ్లు, వేసైడ్ ఎమ్యూనిటీస్, సాహస పర్యాటకం, రోప్వే, సీప్లేన్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి పలు సంస్థలు బిడ్లు వేశాయి. టెండర్లు ఖరారు చేసేలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డంతో ఆగిపోయాయి. బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో ఎక్కువగా వైసీపీ నేతలు, గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఉన్నతాధికారుల బినామీ సంస్థలే ఉన్నాయి. గత ప్రభుత్వంలో పర్యాటకాభివృద్ది సంస్థ పాలకవర్గంలో ఒక ప్రముఖుడు, రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థలో ఉన్నతాధికారి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలకు చెందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేల ముఖ్యానుచరులు బిడ్లు వేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే భూములన్నీ వారి చేతుల్లోకి వెళ్లేవి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టెండర్లు రద్దు చేసింది. పీపీపీ ప్రాజెక్టులకు వేసిన బిడ్లు, వాటి అనుబంధ పత్రాలపై సమగ్ర విచారణ చేయిస్తే వాటి బాగోతం బయటపడేది. పర్యాటకాభివృద్ది సంస్థ అలాంటి ప్రయత్నం చేయలేదు. టెండర్లు రద్దు చేసి ఈఎండీలు వెనక్కి ఇచ్చేశారు. పర్యాటకాభివృద్ది సంస్థలో ప్రాజెక్టుల రూపకల్పన, టెండర్లు పిలవడం, బిడ్ల పరిశీలన వంటి విషయాల్లో రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ కీలక అధికారి పర్యాటకాభివృద్ది సంస్థ భూముల్ని బినామీ పేర్లతో కొట్టేసేందుకు ప్రయత్నించారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నేత తురక కిషోర్ సహా ఆ పార్టీకి చెందిన మరికొందరిపై వెల్దుర్తి పిఎస్లో హత్యాయత్నం కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన దారపునేని శ్రీనివాసరావుపై 2022 అక్టోబర్ 7న తురక కిషోర్, మరికొంతమంది వైసీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పార్టీ మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దారపునేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో శ్రీనివాసరావు, తురక కిషోర్ మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో వెల్దుర్తి పోలీసులు తురక కిషోర్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తురక కిషోర్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించి వేధించిన టీడీపీ నాయకులను రప్పారప్ప ఆడిస్తానని ఆ పార్టీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్లలో జరిగిన నందిగామ నియోజకవర్గ వైసీపీ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కౌంటింగ్లో 77 సీట్లు దాటగానే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు ప్రభుత్వం నిధులు ఇచ్చినా గుత్తేదారు బిల్లు అవ్వలేదని గిరిజన గ్రామానికి రోడ్డు పనులు మధ్యలోనే ఆపేశారు. ఫలితంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లకొండ శిఖర లోసింగి గిరిజన గ్రామానికి చెందిన పాంగిసాయి అనే గర్భిణిని కుటుంబ సభ్యులు 4 కిలోమీటర్లు డోలీ కట్టుకుని మోసుకెళ్లాల్సి వచ్చింది. రోడ్లు సరిగ్గా లేకపోవడంతో అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చెట్టు కింద కాన్పు జరిగిపోయింది. కనీసం మరో గర్భిణికి ఇలా జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. అది ఓ చిన్న గ్రామం. ఊర్లోని చాలా మంది ప్రజలు కూలీ పనులు, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా పల్లె ఖాళీ అయిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏ ఇళ్లు చూసినా తాళాలు వేసే కనిపిస్తున్నాయి. పురుషులందరూ మాయమైపోయారు. మహిళలు, వృద్ధులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. వారం రోజుల కిందట జరిగిన సంఘటనే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఇదిగో ఈ దృశ్యాలు చూశారా? పోలీసులు డౌన్ అంటూ ఠానాపై దండయాత్రకు దిగిన వీరంతా కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి సమీపంలోని పకీరుపల్లి గ్రామస్తులు. ఈ నెల 7న గొర్రెలను మేపేందుకు వెళ్లిన 17 ఏళ్ల అమ్మాయి అదృశ్యమైందన్న ఆవేదనతో రాత్రివేళ ఇలా వేంపల్లె పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. బాలికను అత్యాచారం చేసి చంపేశారన్న అనుమానంతో ఆందోళన ఉధృతం చేశారు. ఈ క్రమంలో పకీరుపల్లి గ్రామస్తులు పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదంతా జరుగుతుండగానే రాత్రి 10 గంటల సమయంలో అదృశ్యమైందనుకున్న అమ్మాయి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసింది. తాను గొర్రెల దొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. బాలికను వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఒక అమ్మాయి గొర్రెలు తోలుకొని పోయింటుంది. ఆ అమ్మాయి వచ్చిండేదును కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము. ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటాడో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము. అమ్మాయి కొద్దిగా భయంతో సరిగా మాట్లాడలేకపోవడము, ఎక్కడో ఒకరు దాంపోవడం పొదల్లో ఇట్లా జరిగింది. అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో, వాళ్ళ బంధువులు ఉన్నారో, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో, వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది, ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడము ఇవన్నీ జరిగినాయి. అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది. మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము. అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్ లో ఉంది. అంత తప్ప ఏం కాదు, ఆరోగ్యంగానే ఎలాంటివి ఏం లేదు. కానీ ఇంకోటి కానీ ఏమి లేవు. అమ్మాయి క్షేమంగా ఉంది. బాలిక అదృశ్యమంతా హైడ్రామాను తలపిస్తోంది. పకీరుపల్లికి చెందిన అమ్మాయికి చింతలమడుగుపల్లికి చెందిన మడకబాబుకు పరిచయం ఉంది. ఈ నెల 7న వారిద్దరూ మధ్యాహ్న సమయంలో ముచ్చుకోన దగ్గరున్న వజ్రాల గుట్టలో ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు గుట్టలో వెతకగా మడకబాబు మాత్రమే కనిపించాడు. వాళ్ళ అమ్మాయి కనిపించలేదు. కుమార్తె ఆచూకీ చెప్పాలని మడకబాబును చితకబాదారు. యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు అప్పగించారు. బాలిక వయసు 17 ఏళ్లు కావడంతో మడకబాబుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే అదే రాత్రి పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ఆవరణంలోకి వచ్చి మడకబాబుపై చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. అమ్మాయి దొరికింది, సురక్షితంగా ఉందని మడకబాబును విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పినా పకీరుపల్లి గ్రామస్తులు ఆందోళన విరమించలేదు. పోలీస్ స్టేషన్ లో ఉన్న కిటికీలు, కుర్చీలను పగలగొట్టి రచ్చరచ్చ చేశారు. ఈ గొడవలో కొంతమంది పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సెంట్రీగా డ్యూటీకెక్కిన రామాంజనేయులు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే 20 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకోగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టులు చేస్తారన్న భయంతో పకీరుపల్లి గ్రామస్తులు ఊరు వదిలి వెళ్లిపోయారు. అందుకే ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొంతమంది హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తమకేమీ తెలియదని, బాలికను రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు చెప్పడంతోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లామని మహిళలు చెప్పుకొచ్చారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోన్న తాము కేసు వల్ల నష్టపోతామని అంటున్నారు. కాళ్ళు ముక్కింది అందరికి వాళ్ళంతా వచ్చి కాళ్ళు ముక్కినారు. చచ్చిపోయింది తల్లి వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అత్తగారు, వాళ్ళంతా వచ్చి చెప్పింటే పోయినాము. పోయినారు అందరు ఇట్లా చేస్తే ఏం చేయాలా సార్? మేము రారేమని ఇది వచ్చి పిలిచినారు. అంతవరకు మేము వచ్చినాం, అంతే. మేమేం చేయలే. పని చేసినది సార్ లేదండే. మేము నువ్వు ఇట్లా చేస్తా అంటే ఎవరికి తెలుసు? మేము కష్టం చేయాలా, మేము తినాలా. కష్టం లేకుండా పస్తు ఉండాలా. ఇట్లా సవాసంలో మేము ఇట్లా చిక్కు పెడితే మేము ఎట్లా పోవాలా? గాజాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో 6 చిన్నారులతో సహా 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. గాజాలో నీటి కొరత ఏర్పడడంతో అక్కడి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆదివారం నీటి కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరగా ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో చిన్నారులు సహా 10ల సంఖ్యలో మృతి చెందినట్లు ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ సైన్యం తాము హమాస్ మిలిటెంట్లపై క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నీటి కేంద్రాల వద్ద క్షిపణి పేలినట్లు వివరించింది. సెంట్రల్ గాజాలోని వీధుల్లోనూ ఇజ్రాయెల్ క్షిపణి దాడికి 11 మంది మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపాయి. యుద్దం మొదలైనప్పటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 58,000 దాటిందని వెల్లడించాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా సహా పలు దేశాలు యత్నిస్తున్నప్పటికీ రెండు వైపులా పలు డిమాండ్లతో ముందడుగు పడట్లేదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీకి చెందిన ఫార్స్ న్యూస్ వార్తా సంస్థ ఇజ్రాయెల్పై తీవ్ర ఆరోపణలు చేసింది. బీరుట్లో హెజ్బుల్లా నాయకుడు నస్రల్లాను హత్య చేసిన విధంగానే ఇరాన్పై దాడుల సమయంలో ఇజ్రాయెల్ తమ దేశాధ్యక్షుడిని హతమార్చడానికి ప్రయత్నించిందని పేర్కొంది. ఈ ఘటనలో తమ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్తో పాటు పలువురు అధికారులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపింది. జూన్ 16న టెహరాన్లోని ఓ భవనంలో ఉన్నతాధికారులు సమావేశంలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని ఫార్స్ న్యూస్ వార్తా సంస్థ వెల్లడించింది. అందులోని వారు తప్పించుకునే వీలు లేకుండా భవనానికి ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను లక్ష్యంగా చేసుకుని 6 క్షిపణుల్ని ప్రయోగించిందని ఆరోపించింది. దాడులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ అధికారులు ముందుగానే సిద్దం చేసుకున్న అత్యవసర హ్యాచ్ ద్వారా తప్పించుకోగలిగారని తెలిపింది. హెజ్బుల్లా నాయకుడు నజ్రల్లాను హత్య చేయడానికి ఇజ్రాయెల్ ఇదే తరహాలో దాడి చేసిందని, ఇరాన్ అధ్యక్షుడి విషయంలో మాత్రం విఫలమైందని పేర్కొంది.